ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సంధ్య, ఏమైంది సంధ్య? వింది గురించి తలుచుకుని బాధపడుతున్నావా? చచ్చా, అలా ఏం లేదు. దాని గురించి బాధపడ్డానికి మా మధ్య ఏం జరిగింది? ఎందుకు సంధ్య నా ముందు దాస్తున్నావు? నాకంతా తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? రాజేష్ గారు నాకు మొత్తం చెప్పారు. ఏ మీరు మాత్రమే ఒకళ్ళ గురించొకళ్ళు తెలుసుకునే ఫ్రెండ్సా? మీ ఇద్దరితో నాకు ఇన్నేళ్ల పరిచయం ఉన్నప్పుడు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? చూడు సంధ్య, నువ్వేం బాధపడకు. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. పరిస్థితి నార్మల్ అవుతుంది. ఖచ్చితంగా వచ్చే బతుకమ్మ కల్లా మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే అది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని దూరం చేసుకుంది. ఇద్దరుగా ఉన్నాం, ఇద్దరం ఒకరికొకరు బలం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒకరికొకరం బలహీనతగా మారిపోయాం. ఒంటరిదాన్ని అయిపోయాను. నాకొచ్చిన ప్రైజ్ కూడా నాకేమాత్రం సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఇది కూడా నా నుండి నా విద్యను దూరం చేస్తుంది. నేను గెలిచానని అందరూ చప్పట్లు కొట్టారని, మీరు దాని చేత్తో ప్రైజ్ నాకు ఇప్పించారని, మా ఇద్దరి చేతులు బలవంతంగా కలిశాయని విద్య చాలా ఫీల్ అయ్యింది. నాకు బాగా తెలుసు దాని పట్టు గురించి. దానికి తొందర ఎక్కువ. తొందరగా ఆవేశం తెచ్చుకుంటుంది. కోపం రాదు, వస్తే పోదు. మళ్ళీ మేం కలిసి ఆనందంగా ఉండే రోజులు వస్తాయో రాదు అని నాకే తెలియడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వింధ్య లేని జీవితం నాకు శూన్యంలా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో చచ్చా, ఏంటా మాటలు? నువ్వేనా ఇలా మాట్లాడేది? అందరూ మనుషులమే కదా. మనుషులన్నాక మిస్టేక్స్ చేయడం, బంధాలన్నాక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం కామన్ కదా సంధ్య. చూడు, నాకు మీ ఇద్దరిపై సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ బతుకమ్మకి మీరిద్దరూ కలిసి ఆడతారు, పాడతారు. ఆ హోప్ నాకుంది. చూడు, నీకు ధైర్యం చెప్పడం కోసమే నేనిక్కడికొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. కనీసం మీరైనా వచ్చి నాకొక మాట ధైర్యం చెప్తున్నారు. మీ మేలెప్పటికీ మర్చిపోలేను. అయ్యో సంధ్య, అంత పెద్ద పెద్ద మాటలెందుకు చెప్పు? మీ స్నేహం చాలా గొప్పది. అలాంటి స్నేహం అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, చాలా మందికి మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. అలాంటి మీరిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి సంధ్య. నువ్వు నవ్వుతూ నీ సమస్యల్ని ఓవర్కమ్ చేసుకోవాలి. నీ వింధ్యని నువ్వే మార్చుకోవాలి. సరేనా? సరే, ఓకే మరి. ఆల్ ద బెస్ట్. చూడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నన్ను మాత్రం మర్చిపోవద్దు. అలాగే. గుడ్ లక్. బాయ్ అమ్మా. సంధ్య. వస్తున్నానత్తయ్య.
అమ్మా వస్తున్నానమ్మా. ఏంటమ్మా? వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకురా. అమ్మగారు చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకురా. ద విన్నర్ ఈజ్ సంధ్య. ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్లే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అమ్మగారు నీళ్ళు తెచ్చాను. మలినం తగిలింది, తలపై నుంచి నీళ్లు పోయిరా. అమ్మగారు అది చెబితే చెవికెక్కట్లేదా? నీళ్లు పోయి. ఈశ్వరం పరమేశ్వరం యం యం కింకరం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పాడే పన్నగం నీవే అంబరం నాగేశ్వరం రం రం ఈశ్వరం పరమేశ్వరం యం యం కింకరం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పాడే పన్నగం నీవే అంబరం నాగేశ్వరం కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం ఆకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవం ఈకారం కార్యసిద్ధి సతతం కాలభైరవం ప్రాకారం క్షేత్రపాలకం భజేహం. నాకు నీ పేరు వింటేనే చిరాకు. అయినా నువ్వు నన్ను గెలవడం ఏంటి? అయినా దాని చేతిలో నేను ఓడిపోవడం ఏంటి? అది గెలిచింది అని అందరూ చప్పట్లు కొట్టి కంగ్రాట్స్ చెప్పడం ఏంటి? సంధ్య చెయ్యి నా చేతితో కలపడం ఏంటి? జీవితం మీదే నాకు విరక్తి కలుగుతుంది. వింధ్య ఆగు. ఏంటి వింధ్య ఇదంతా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. రోజు రోజుకి ఎందుకు ఇలా మారిపోతున్నావు? ఎందుకు ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? అవును, పిచ్చిదాన్నే. నన్ను పిచ్చిదానిలా మార్చిందెవరు? మీరే కదా. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీ గర్ల్ ఫ్రెండ్ నన్ను ఓడించేసింది కదా. అందరూ క్లాప్స్ కొట్టారు, ప్రైజ్ కూడా ఇచ్చారు. మీకు అదే కావాలి కదా. లోపల చాలా ఆనందపడిపోతుంటారు కదూ. ఎందుకు వింధ్య ఇంకా ఇంకా అలానే మాట్లాడుతున్నావు? అక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? వద్దు. నా ముందు మీరు నటించాల్సిన అవసరం లేదు. మీకన్నీ తెలుస్తాయి. మీ ప్రియురాలు గారు మీకన్నీ చెప్తారు. వింధ్య 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 వింధ్య
ఏమీ లేదు అంటున్నా ప్రతి విషయాన్ని అక్కడికే ఎందుకు తీసుకొస్తున్నావు? పోటీ అనేది జరిగాక ప్రైజు ఎవరికో ఒకరికి వస్తుంది కదా. అయినా ప్రతి సంవత్సరం మీ ఇద్దరూ కలిసి చేసేవారు కదా. మీ ఇద్దరికి కలిపి ప్రైజ్ వచ్చేది. నువ్వేమో ఈసారి తన మీద కోపంతో విడిగా బతుకమ్మని పేర్చి తీసుకెళ్ళావు కదా. ఓహో, అంటే ప్రతి సంవత్సరం తన వల్లే ప్రైజ్ వస్తుంది, అసలు నీదేమీ లేదు, నీ వల్ల ఏమీ కాదు అని మీరు నన్ను అంటున్నారు కదా. వింధ్య, నా మాటలకి అర్థం అది కాదు. అవునులేండి, నా వల్ల ఏమీ కాదు. ఆ సంధ్య మిమ్మల్ని వల్ల వేసుకుని తన సరదాలు తీర్చుకుంటున్నా నేను దాన్ని ఏమీ చేయలేక అలాగే చూస్తూ ఊరుకున్నాను. నిజమే, నేనేం చేయగలను? ఏమీ చేయలేనని కదా మీ ధైర్యం, దాని ధైర్యం. వింధ్య, ప్లీజ్ నువ్వలా ఆలోచించొద్దు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఊహల్లోంచి వాస్తవాల్లోకి రా. నీ స్నేహితురాలి విషయంలో నువ్విలా బాధపడుతున్నావా? ఒకప్పుడు నేను ఓడిపోయినా పర్వాలేదు, నా ఫ్రెండ్ గెలిస్తే చాలు అనే నువ్వు ఇప్పుడు సంజయ్ చేతిలో ఓడిపోయాను అని ఏడుస్తున్నావా? మీ ఇద్దరూ ఒకరినొకరు గెలిపించుకునే సిచ్యువేషన్ నుంచి ఒకరినొకరు ఓడించుకునే స్టేజ్కొచ్చిందా పరిస్థితి? ఎక్కడి నుండి ఎక్కడికి, ఎటువైపు వెళ్తున్నావో ఆలోచించుకో వింధ్య. నా ఈ పరిస్థితికి కారణం మీరు కాదా? మీరు మీ డైరీలో సంధ్య గురించి రాసుకోవడం వల్ల కాదా? దానికోసం సీక్రెట్ గా మీరు డబ్బులు ఇవ్వడం వల్ల కాదా? నా ఈ కంట తడికి, నా ఈ బాధకి, నా గుండెల్లో భారానికి కారణం మీరే. దాని పుట్టినరోజు మీరెంత గ్రాండ్ గా చేశారో మీరు మర్చిపోయారా? టూర్ క్యాన్సిల్ చేసుకుని దానితో షికార్లు చేసి రెస్టారెంట్ కి వెళ్ళొచ్చారు కదా. పైగా నిలదీస్తే హాస్పిటల్ డ్రామా ఒకటి అద్భుతంగా ప్లే చేశారు. అబ్బా, గ్రేట్. వింధ్య, ప్లీజ్ వింధ్య. మీరిద్దరూ కలిసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అది చాలదన్నట్టు ఎందుకిలా మారిపోతున్నావు అని మళ్ళీ నన్నే అడుగుతున్నారు. మీకొక భార్య ఉంది, దాని పేరు వింధ్య అని మీకు గుర్తుందా? ఎందుకుంటుందిలేండి, మీ మనసంతా సంధ్య నిండిపోయి ఉంటే ఇంకా నాకు స్థానం ఎక్కడుంటుంది? ఏంటి వింధ్య ఆ మాటలు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? అవునా? మరి ఏదండి ఆ ఇష్టం? అసలు మనిద్దరం సరదాగా నవ్వుకుని ఎంత కాలమైంది? మనిద్దరం ఏకాంతంగా ఉండి అసలు ఎన్ని రోజులైంది? అసలు నన్ను చూస్తేనే మీ ముఖంలో నవ్వు కానీ ఆనందం కానీ కనిపించడం లేదు కదా. అదే ఆ సంధ్యని చూస్తే సంతోషం గుండెల్లోంచి తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. నన్ను ఆ సంధ్య ఇంతలా బాధపడుతుందని అనుకోలేదు. నా జీవితంలో సంతోషం లేకుండా చేసింది. మీరిప్పుడు నాతో హ్యాపీగా ఉండట్లేదు. అలా కాదు వింధ్య, పరిస్థితులు. చెప్పద్దు, నాకేమి చెప్పద్దు. మీ కాకమ్మ కబుర్లో నేను వినను. మీ సంధ్య గెలిచింది, మీ ప్రియురాలు గెలిచింది, ఈ వింధ్య పైన గెలిచింది, ఈ పోటీలో నన్ను ఓడించింది. జీవితంలోనూ మీ మనస్సును గెలిచి నన్ను ఓడించింది.
మీ ప్రియురాలి విజయాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. నన్ను ఇంతగా బాధ పెడుతున్న సంధ్యని నేను మనశ్శాంతిగా ఉండనివ్వను. గుర్తుపెట్టుకోండి. వింధ్య, ఎందుకు నువ్వు నిజాన్ని నమ్మలేకపోతున్నావు? ఎందుకు కళ్ళు తెరిచి అసలు నిజాన్ని చూడలేకపోతున్నావు? అనవసరంగా నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నావు. నువ్వు మాపై వేసేవన్నీ నిందలని, నిజాలు కాదని నువ్వు ఎప్పటికీ తెలుసుకుంటావు. ఖచ్చితంగా మళ్ళీ బతుకమ్మకి మీరిద్దరూ కలిసి ఆడతారు, పాడతారు. చూడు, నీకు ధైర్యం చెప్పడం కోసమే నేనిక్కడికొచ్చాను. వింధ్య, ప్రతి బతుకమ్మ పండక్కి బతుకమ్మని నీళ్లలో వదిలాక సంతోషంగా తిరిగొచ్చేదాన్ని. కానీ ఈసారి మాత్రం బతుకమ్మ సంబరం నుండి కన్నీళ్లతో ఇంటికి తిరిగొచ్చాను. నువ్వు నా పక్కనున్నన్ని రోజులు కాలం చాలా వేగంగా గడిచిపోయింది. కానీ నువ్వు నా పక్కన లేని ఈ రోజు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. అందరూ మనిద్దరం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు, ఒక్క నువ్వు తప్ప. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీరు ఆవేశపడకండి అత్తయ్య. బతుకమ్మని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిందేంటా అని చుట్టూ అందరూ అడిగారని, మీరు చీఫ్ గెస్ట్గా పిలిచిన ఆ శిరీష గారు కూడా అడిగారని మీరు మాత్రం కోపం తెచ్చుకోవద్దు. వింధ్యా సిస్టర్కి ఏదో మనసు బాగోలేదేమో, అందుకే ఇంటికి వచ్చేసి ఉంటుంది. లేదా సంధ్య గురించి తను ఓడిపోయిందని ఫీల్ అవుతుందేమో. ఈ విషయం నింతటితో వదిలేండి అత్తయ్య. అయ్యో అత్తయ్య. బంటి, బంటి, వస్తున్నానమ్మగారు. వింధ్య వచ్చిందా? వింధ్యమ్మగారు వచ్చారమ్మా. ఎక్కడుంది? పైనున్నారమ్మా. అత్త అత్త, 10 మందిలో కోడలి వల్ల పరువు పోయిందని నువ్వు, 10 మంది ముందు సంధ్య చేతిలో ఓడిపోయాను అని వింధ్య. ఇద్దరి ఎమోషన్లో న్యాయం ఉంది. పాపం నీ పరిస్థితి చూస్తే ఇలా, తన పరిస్థితి చూస్తే అలా ఉంది. నేను మాత్రం చూస్తూ కూడా చూడనట్టు ఉండిపోవడం తప్ప ఏం చేయగలను? ఏమీ చేయలేను. ఏంటి మౌనిక, వాణి ఎందుకు సీరియస్గా ఉంది? అయినా బతుకమ్మను తీసుకుని మీరు ముగ్గురు వెళ్ళారు కదా, మీరిద్దరే వచ్చారేంటి? వింధ్యేది? అయ్యో మావయ్య, ఏం చెప్పమంటావు? ఒక్కటా రెండా? ఈ మధ్య వింధ్య సిస్టరు మేనర్స్ లేకుండా బిహేవ్ చేసేస్తుంది. మొన్నటికి మొన్న వింధ్య సిస్టర్ ఏం చేసింది? సంధ్య బర్త్డే పార్టీ నుండి మధ్యలోనే వదిలేసి వచ్చేసిందా? సరే, ఆ రోజంటే హెడేక్ కాబట్టి వచ్చేసింది అనుకుందాం. మరి ఈ రోజు ఏమైందమ్మా? ఈరోజు నా నోటితో చెప్తున్నానని మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మావయ్య. ఒకప్పటి మౌనికలాగా మాట్లాడుతున్నానని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. అక్కడ జరిగిందే నేను చెప్తున్నాను. సరేనమ్మా, అక్కడేం జరిగిందో చెప్పు.
అత్తయ్య బతుకమ్మని బాగా జరిపించాలనే ఉద్దేశంతో అంతమందితో గ్రాండ్గా సంబరాలు ఏర్పాటు చేయించారా? స్పెషల్ గెస్ట్ని కూడా పిలిపించారా? అక్కడ అంత సందడిగా ఉంటే సిస్టర్ మాత్రం ఎవరికి చెప్పకుండా మధ్యలోనే వదిలేసి వచ్చింది మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? మధ్యలో వదిలేసి రావడం ఏంటి? అవును మావయ్య, మీరేమో వింధ్య మా కోడలు కాదు, మా కూతురు అంటారు. మీరు కూతురు అనుకుంటున్న మీ కోడలు నిజంగానే సంతోషంగా ఉందంటారా? మరి బావ ఎలా ఉంటున్నాడు? అసలు ఈ మధ్య ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి హ్యాపీగా ఉండడం గాని, కలిసి భోజనం చేయడం గాని మీరు చూసారా? మావయ్య, నాకైతే వాళ్ళిద్దరూ గదిలో ఒకలాగా ఉంటూ బయట మన ముందు మరోలాగా బిహేవ్ చేస్తున్నారేమోనని డౌట్గా ఉంది. నువ్విలా అనవసరమైన అనుమానాలతో లేనిపోనివన్నీ క్రియేట్ చేయకు. ఇది మరీ బాగుంది మావయ్య. నేను క్రియేట్ చేస్తున్నానా? సరే, నేను క్రియేట్ చేస్తున్నానని అనుకోండి. మీ అబ్బాయి కోడలు కలిసి షాపింగ్కి వెళ్ళడమో, సినిమాకి వెళ్ళడమో, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడమో ఈ మధ్య కాలంలో మీరు మీ కళ్ళతో చూసారా? మీరు అనుకున్నట్టు వాళ్ళిద్దరూ సఖ్యతగా లేరు మావయ్య, ఆనందంగా లేరు. లోపల బాధపడుతూనే ఉన్నారు. మావయ్య, ఎంతసేపు నేనేదో చేస్తున్నట్టు, నా వైపు నుండే ఆలోచిస్తున్నట్టు నన్ను ఆడిపోసుకోవడం కాదు మావయ్య. మీరు నా కోడలు బంగారం అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు కదా. ఆ కోడలి మనసులో ఏముందో, తను ఎందుకు ప్రతిదీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? చెయ్యి వదులు. నా మొగుడి రక్తం కూడా నీ ఒంట్లోకి ఎక్కించుకున్నావు కదే. ఆయనంటే నీకెందుకు అంత మోజు? వింధ్య ప్లీజే, నిజంగా నాకు తెలీదు. ఏయ్,